ఒక వార్తని మనకు కావలసిన వాళ్ళ కోసమైతే ఎలాగ ఫోకస్ చేస్తాం కాపాడడానికి, మనకి నచ్చని వాళ్ళ మీదనైతే ఎట్లా రచ్చ చేస్తామనడానికి సాక్ష్యం ఇవాళ రెండు వార్తలు. సుగాలి ప్రీతి ఈ పేరు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ఈవెన్ తెలంగాణ వాళ్ళకైనా సరే మైండ్లో ఉండిపోయి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేక సార్లు జపించిన పేరు. సుగాలి ప్రీతికి న్యాయం ఏది, సుగాలి ప్రీతికి న్యాయం ఏది అన్నటువంటి. అమ్మాయి చనిపోయింది ఎప్పుడంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడు ఏం చేశారు అంటే ఆ సదరు విద్యా సంస్థ మీద కేసు పెట్టారు, అరెస్టులు అన్నారు, ఈలో బెయిల్ అన్నారు, అయిపోయింది. అక్కడతో క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాతన న్యాయం జరగలేదని చెప్పి పవన్ కళ్యాణ్ కలిస్తే ఆయన జగన్ ఎందుకు న్యాయం చేయట్లేదని నిలదీసినప్పుడు వైసీపీ వాళ్ళు అడిగారు, చనిపోయిన తెలుగుదేశం హయాంలో అయితే అప్పుడు జరగకుండా ఇప్పుడు ఎట్లా అడుగుతామని. అయితే మొన్నటిసారి ఎన్నికల ముందు కూడా సుగాలి ప్రీతి లాంటిది ఇంకొకరికి ఎవరికి జరగకూడదు, అందుకే నేను న్యాయం చేస్తానని మాట్లాడుకొచ్చాను. ఇప్పుడు ఏది సిబిఐ దర్యాప్తుకి సంబంధించి మాట్లాడుకొచ్చారు. ఇవాళ ఈనాడు ఒక వార్త రాసింది, ఎంత సింపుల్గా లోపల పేజీలో ఒక ముక్క కింద ఒక వార్త ఏంటంటే, ఈ కేసు చట్ట సంక్లిష్టత ఉన్నది కాదు, విద్యార్థిని మృతిపై సిబిఐ విచారణ అవసరం లేదు, హైకోర్టులో కౌంటర్ వేసిన సిబిఐ ఎస్పీ. ఈ మూడు పదాలు చూస్తే ఎవరికన్నా ఏమన్నా చదవాలనిపిస్తా? అందులో సుగాలి ప్రీతి అని ఎక్కడన్నా ఉందా? కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తెపై 2017 ఆగస్టు 19న అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసును సిబిఐకి అప్పగించాలని తల్లిదండ్రులు 2019లో హైకోర్టులో వేసిన వ్యాజ్యంలో సిబిఐ తాజాగా కౌంటర్ సమర్పించింది. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఈ కేసు అంతర్రాష్ట్ర పర్యవసానాలు, చట్టపరమైన సంక్లిష్టత ఉన్నది కాదని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించిన ముఖ్య సున్నిత కేసుల దర్యాప్తులో తమకు పరిమితంగా ఉన్న మానవ వనరులు అంటే అధికారులు నిమగ్నమై ఉన్నారని తెలిపింది. తమకు వనరుల కొరత ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో విద్యార్థి మృతి కేసుపై సిబిఐ విచారణ సాధ్యం కాదని వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది. చెన్నై సిబిఐ కార్యాలయ సూపరింటెండెంట్ రఘురామరాజన్ ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. తమ కుమార్తె హత్యాచారం కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో వ్యాజ్యం వేశాక గత ప్రభుత్వం డిఎస్పీఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం తదనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చిందని తల్లిదండ్రులు హైకోర్టుకు నివేదించారు. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో సిబిఐ విచారణ ప్రారంభించలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో సిబిఐ ఎస్పీ తాజాగా హైకోర్టులో కౌంటర్ సమర్పించారు. కేసుకు సంబంధించి రాష్ట్ర పోలీసులు 2018 మే నెలలోనే కర్నూలు కోర్టులో నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేశారని, దాని న్యాయస్థానం పరిగణలోకి తీసుకుందని గుర్తు చేశారు. అప్పట్లో జగన్ మీద కేసులు అయితేనేమో సిబిఐ తీసుకుంది, దర్యాప్తులు చేసింది. చంద్రబాబు మీద కోర్టే ఆదేశాలు ఇస్తే మాకు సిబ్బంది కొరత అని చెప్పేసి ఆగిపోయింది. అట్లాగే ఇప్పుడు ఇది చంద్రబాబు గారి టైంలో 2018లో కోర్టులో నిందితుల మీద ఛార్జ్షీట్ ఇవన్నీ పెట్టేసేశారు. అయినా అది జగన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. జగన్ వచ్చాక ఏం చేశారు, కర్నూలు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం వచ్చి జగన్ని కలిశారు. కలిసిన తర్వాత మీకేం కావాలి అంటే సిబిఐ దర్యాప్తు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, సిబిఐ దర్యాప్తు చేయించమని సిబిఐకే పంపించారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, సిబిఐ పట్టించుకోలేదు. దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళి కోర్టులో కేసు వేశారు. ఇంకోటి అక్కడ అడిగారు వాళ్ళ తల్లిదండ్రులు జగన్ని, మాకు ఏదైనా సాయం చేయమంటే అప్పుడు కొంత పరిహారం డబ్బులు ఇచ్చారు, 8 లక్షలు ఎంతో. అట్లాగే భూమి ఇచ్చారు, వాళ్ళకి 5 ఎకరాలు ఎంతో భూమి, దాంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి ఒక భూమి కూడా కేటాయించారు. వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ తండ్రికి జాబ్ కూడా ఆఫర్ చేశారు. ఇది అప్పుడు జరిగిపోయింది. ఇటు సిబిఐ దర్యాప్తు పరంగా అట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ సిబిఐ దర్యాప్తుకి సుగాలి ప్రీతి కేసు అన్నదే రాయలేదు. చూడండి ఇక్కడ తెలివితేటలు ఇలా ఉంటాయి మన దగ్గర వార్తలు. దాన్ని ఇవాళ సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు, సుగాలి ప్రీతి కేసులో తేడా వచ్చిందని వీళ్ళు రాసుకొచ్చారనమాట.